నాకు ఈ జాగింగ్ బ్రహ్మాండంగా నచ్చింది. రేపటి నుంచి మనం ఈ పార్కే వద్దాం. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. మామయ్య ఏ నాకు ఇక్కడ జాగింగ్ నచ్చలేదు, అమ్మాయిలు నచ్చలేదు, అక్కడ బిపాస పద్ధతి నచ్చలేదు. ఓకే మా బిపాసాకి చాక్లెట్ పెడతారా నువ్వు? నేను ఎప్పుడు పెట్టలేదు. అరే నన్ను ఒక్కడిని చేసి ఇంతమంది కొడతారా? అరే ఓ సిగ్గురే, నీ ఎంత చూసి బిపాసా తీసుకెళ్ళకపోతే నా పేరు ఖాదిర్. మా అన్న ముందే అంత మాట అంటావురా? అయ్య బాబోయ్, ఈ రోజు బిపాసా అన్నయ్య చేతిలో కసాపిస్తే. బిపాసా నాకు అన్యాయం చేయడానికి దండం పెడతాను. సర్లే పదా. ఓకే. సుబ్బులు, అదేమిటి అలా వెళ్ళిపోతున్నావు? నువ్వింత మాయగాడు అనుకోలేదురా. నన్ను మోసం చేసి సెకండ్ సెట్ పెడతావా? నువ్వు కూడా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావే. అది మా అత్త కూతురు, పాపం చిన్నప్పుడే పిచ్చిదైపోయింది. నేనే మొగుడిని అనుకుని తాళి కూడా అదే కట్టేసుకుంది. ఎవరు తినేది అంత దగ్గరికి వచ్చి మాట్లాడుతోంది? కనపడ్డలా ఆడది. ఏ టైప్ ఆడది? పిచ్చి టైప్ ఆడది. పిచ్చిదైతే పోలీసు డ్రెస్ లో ఎందుకుంటుంది? వేషాలు పిచ్చి. ఇప్పుడు పోలీస్ డ్రెస్ లో ఉందా? నిన్న లాయర్ డ్రెస్ లో కోర్టుకెళ్ళి ఎవరన్నారు అని గట్టిగా అరిచింది. వాడు 5 రూపాయలు ఫైన్ వేశారు. నా దగ్గర అప్పు తీసుకుని కట్టింది. బహుశా తిరిగి ఇచ్చేయడానికి వచ్చి ఉంటుంది. చిల్లరారా. ఏమిటి? ఈ రోజు మా ఎస్పీ గారు నన్ను పిలిచి వార్నింగ్ ఇచ్చారా. ఈ నెలాఖరులోపు పెళ్లి చేసుకోకపోతే నన్ను నక్సలైట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తానన్నారు. అబ్బా నువ్వేం డోంట్ వరీ. 4 రోజుల్లో ఈ 3 పెళ్లిళ్ళు అయిపోతే ఆ తర్వాత మన పెళ్ళే. 3 పెళ్లిళ్ళ? అన్నట్టు నీకు తెలియదు కదూ, మా ఫాదరు మదరు ఫ్లాష్ బ్యాక్ సీన్ లో నీకో సీన్ చెప్పడం మర్చిపోయాను. ఏమిటి? మా నాన్నకో చెల్లెలు, దానికో 4 కూతుళ్ళు ఉన్నారు. ఆయన కోమాలోకి వెళ్లే ముందు ఆ 4కి తను పెళ్లి చేస్తానని మా అత్తకి మాట ఇచ్చి తను కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అది నాకు చుట్టుకుంది. పాపం, నీకెన్ని కష్టాలు రా. అవునే, అప్పుడప్పుడు నేను కూడా అదే ఫీల్ అవుతుంటాను. సరే వెళదాం. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఇదే మా పోలీస్ స్టేషన్. ఇది పోలీస్ స్టేషనా? 5 స్టార్ హోటల్ లాగా ఉంది. థ్యాంక్ యూ. బై ది వే, మా వాళ్ళు మీ టైం మిషన్ రిపేర్ చేస్తున్నారు, కానీ అది 8 గంటల్లో రిపేర్ కావాలి. లేకపోతే చిన్న డేంజర్ ఉంది. డేంజరా? ఏమిటది? అంటే ఈ వాతావరణంలో మీరు జస్ట్ 8 గంటలు మాత్రమే బ్రతకగలరు. అమ్మా బాబాయ్, ఊరుకో. మీ పేరు రిజిస్టర్ అయిపోయాయి, ఇక మీరు బయలుదేరవచ్చు. అదేమిటి సార్, ఇక్కడెక్కడా మేము సంతకాలు పెట్టలేదు, మా ఫోటోలు తీసుకోలేదు. మీరు లోపలికి అడుగు పెట్టగానే మా కంప్యూటర్లు అన్ని రికార్డ్ చేసేసాయి. హలో 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 హలో. ఏమండోయ్, మన అమ్మాయికి సైంటిస్ట్ గారి అబ్బాయికి బ్లడ్ గ్రూప్, ఈసీజీ అన్ని టెస్టులు సరిపోయాయి. సాయంత్రమే పెళ్లి, తెలిసిందా? అలాగే. మన ఫ్రెండ్స్ అందరికి మన అమ్మాయి పెళ్లి సాయంత్రమే అని చెప్పేయండి. వాళ్ళ ఇళ్లలో టీవీలో చూసేస్తారు. అర్థమైందా? ఛానల్ 5 అని చెప్పండి. అలాగే 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 అంటూ అక్కడే కూర్చోక 1 గంట ముందుగా వచ్చి మిగతా పనులన్నీ చూసుకోండి. అన్నట్టు టమాటాలు వాళ్ళు చీప్ గా ఉన్నాయట. కిలో 1500 రూపాయలనట. వచ్చేటప్పుడు 2 కిలోలు పట్టరండి. అలాగే. నా వైఫ్. ఇదేం టెలిఫోన్ రా బాబు, ఇంటి గుట్టంతా రట్టు చేసేస్తుంది. పని చేయకపోయినా మన కాలంలో టెలిఫోన్లే బెటరు. పెళ్ళా తిట్టినా పక్కవాడికి తెలియదు. నేను మనసులో అనుకున్న మాటలు స్పీకర్లో నుంచి వినిపిస్తున్నాయి. ఇది మా కాలంలో కనిపెట్టిన కొత్త మిషన్. మీ మనసులో ఏదనుకున్నా సరే అది టెప్పీమని సౌండ్ గా మారి మా స్పీకర్ లో వినిపిస్తుంది. అయ్యయ్యో, ఇదెక్కడ కర్మరా బాబు, మనసులో కూడా ఏమంటే తిట్టుకోకూడదా? అయ్యా కాస్త దయచేసి ఏమీ ఆలోచించకుండా ఉంటారా? వెనకాల స్పీకర్లు ఉన్నాయి. ఏం ఆలోచించకుండా ఎలా ఉంటామండి? మాయాబజార్ సినిమాలో సత్యపీఠ గురించి చూసాం. ఇది దాని అమ్మ మొగుళ్ళగా ఉంది. ఇదేమిటి బెల్ట్ లో నుంచి సౌండ్ వస్తుంది? దీనికి ఏమైనా అర్థం ఉందా? మీ బెల్ట్లో నుంచి వస్తుంది. అరే నా బెల్ట్లో నుంచి కూడా వస్తుంది. మీకు ఆకలేస్తుందని చెప్తుంది మా స్టమక్ కంప్యూటర్. ఆకలేస్తే నోరు తెరిచి అడుక్కు తినాలి కానీ ఈ గంట కొట్టుడు వ్యవహారం ఏమిటి సార్? అయ్యా, సొంతంగా ఆలోచించే అదృష్టం కూడా మాకు. మా కంప్యూటర్లు ఎలా చెప్తే అలా చచ్చినట్టు వింతీరాలి. బంగారం అమ్మాల్సిన చోట్ల బజ్జీలు అమ్ముకోవడం అంటే ఇదే. భగవంతుడా, ఈ బిజినెస్ అన్నా నా బామ్మర్ది టచ్ లేకుండా 3 వడలు 6 బజ్జీలు అయ్యేలా చూడు తండ్రి.
ఏంటి లేట్ ఎంట్రీ అనుకుంటున్నారా? బెస్ట్ ఎంట్రీ. హాయ్ బాబా, నీకోసమే వెతుకుతున్నాను. బావా నేను బావా, నీ బావమరిది బంగారాన్ని. అనుకున్నాను రా, నా బావమరిది తప్ప నా బిజినెస్ ఎవరు నాశనం చేయగలడు? బాధపడకు బావా, 1 month లో మిలియనీర్స్ అయిపోయే ఐడియా తెచ్చాను. మిలియనీరా? ఎస్. నింగడానికి మెతుకు లేకుండా చేసావు కదరా దౌర్భాగ్యుడు. అది కాదు బావా, ఈసారి వెరైటీ బిజినెస్, వాటర్ బిజినెస్. వాటర్ బిజినెస్? వాటర్ బిజినెస్ కాదు, వాటర్ బిజినెస్. అడ్డంగా డబ్బు సంపాదించుకోవడానికి ప్రతి వాడు హుసేన్ సాగర్ నీళ్ళు కూడా ఫిల్టర్ చేసుకుని అమ్ముకుంటున్నాడు. మనం పవిత్రమైన గోదావరి నీళ్ళే అమ్ముకుందాం. వాళ్ళు సీసా 15 రూపాయలు అమ్మితే మనం ట్యాంక్ 15 రూపాయలకి అమ్ముదాం. ట్యాంక్ 15 రూపాయల? నువ్వు మనిషివా పశువా? నోటికి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? బంగారం లాంటి చెరుకు తోట తవ్వించేసి చేపల చెరువులు అన్నావు, నా శ్రాద్ధం పెట్టావు. కొంతేరులో కొబ్బరి తోట అన్నావు, నా దినం చేసావు. నూజివీడులో మామిడి తోటలు అన్నావు, నా మాసికం పెట్టావు. బజ్జీలు అమ్ముకుని బతుకుదామంటే బండిని కూడా గుద్దేశావు. ఇప్పుడు వాటర్ బిజినెస్ అని నన్ను పూర్తిగా జల సమాధి చేసేస్తావా? అది కాదు బావా, నీకు అర్థం కానట్టుంది. నేను ఇంకా క్లియర్ గా. వద్దురా వద్దు, ఒక పని చేయరా. ఏంటది? గోదావరి ఎక్స్ప్రెస్ కి రాజమండ్రికి 3 టికెట్లు తీరా. ట్రైన్ ఎందుకు బావా, కారు ఉందిగా. కారులో వెళ్తే పని అవుతురా. రైలు అయితే బ్రిడ్జి మించి వెళ్తున్నప్పుడు నిన్ను గోదావరిలో గెంటేసి నీ వెనకాల నేను మీ అక్క జంప్ అయిపోతాం. బావా నాకు చిన్న డౌట్, మనం ఇద్దరం గోదావరి వాటర్ లో ఉంటే మన వాటర్ బిజినెస్ ఎవరు చూసుకుంటారు? మళ్ళీ వాటర్ బిజినెస్? నీ బామ్మర్ది వస్తున్నాడు. నా బామ్మర్దా ఎక్కడ? ఓహో ఇదేటే బాబు, అయ్యి బాబోయ్. నీ అడ్డుకోదండం ఇందాకటి నుంచి కొట్టిన చోట కొట్టకుండా తిట్టకుండా ఒళ్ళంతా కుళ్ళబొడి చేస్తున్నారు. అసలు ఎందుకు కొడుతున్నారో చెప్పేనే కొట్టారా? ఆడికేమో వయసు ఎక్కువ, నాకేమో గ్రామర్ తక్కువ అని మా పెళ్లి చేయమని మా లైఫ్ నీ చేతిలో పెడితే చేయించారు కదా మీ పెళ్ళిళ్ళు. చేసింది పొరపాటు. ఏదో మా గంట దగ్గర పంచు చూడమంటే హై క్లాస్ పట్టు పరుపులు చూసి మమ్మల్ని కట్టు పెడతారు. చల్లడి సద్దన్నం పెట్టమంటే నూరుగలే బిర్యానీ పెడదావరా. ఎక్కడ డబ్బా తీసుకుని ఒంటి మీద పోసుకుని తెగలు పెట్టుకుంటారు. అది వరకట్న కేసు కింద పోలీసులు మమ్మల్ని కేసు బుక్ చేసి ఉరి చేస్తే నువ్వు చూస్తా. మీరు ఫోటోలు చూసి పెది విరిసి పక్కన పడేసి వెళ్ళిపోతే ఓలమ్మ నా కమిషన్ ఎక్కడ బొక్కడ పోద్దాం అని చెప్పేసి 4 కోతలు కోసేశాను, పెళ్లికి ఒప్పించేశాను. ఏ అబద్ధాలు ఆడేనో ఓ పెళ్లి చేయించడం మా ఉత్తి కదా. అది నమ్మేసి మీరు పెళ్లికి సిద్ధపడిపోయారు. మధ్యలో నా నేడు చేసేది నా వృత్తి ధర్మం కదా. సర్లే వెళ్ళు వెళ్ళు. అంటే ఆయన మన పీకి ఇక్కడ తీసుకొస్తే పేకుండా పంపించాడు, కాపు తీసి మళ్ళీ పీకుతా.